తెలుగుదేశం పార్టీలో జీవీరెడ్డి చిచ్చురేపి వెళ్ళిపోయారు. ఫైబర్నెట్ వ్యవహారంపై జీవీరెడ్డి ప్రెస్ మీట్, ఐఏఎస్ అధికారుల ఆగ్రహం, చంద్రబాబు మందలింపు, చివరకు జీవీరెడ్డి నిష్క్రమణతో ఆ పార్టీలో దుమారం రేగింది. బాబు తీరును టీడీపీ శ్రేణులు బహిరంగంగా ధిక్కరిస్తున్నారు. ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా చేయడం, ప్రభుత్వం దానిని వెంటనే ఆమోదించడంతో పార్టీ శ్రేణులకు హెచ్చరిక అవుతుందని భావిస్తే అది కాస్త వికటించింది. టీడీపీ క్యాడర్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారంతా పార్టీ అధినేత తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఐఏఎస్ అధికారులు ఒత్తిళ్లతో జీవీరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్తో పాటు గతంలో మరికొందరు అధికారుల విషయంలో టీడీపీ అధ్యక్షుడు పార్టీ నాయకులను కాకుండా అధికారులను సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీ నాయకులు ఆ పార్టీ వదిలిపోతుంటే అధికారులను మాత్రం బదిలీతో సరిపెడుతున్నారని నిలదీస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎండీ రాజద్రోహం చేస్తున్నారని జీవీరెడ్డి మీడియా ముందుకు రావడంతో వివాదం తలెత్తింది. దీంతో జీవీరెడ్డి తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం జీవీరెడ్డి నుంచి వివరణ తీసుకోకుండా మందలించినట్టు మీడియాకు లీకులు అందాయి. ఇవి కాస్త పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చాయి. సీఎంఓ ఉద్దేశపూర్వకంగా ఐఏఎస్ అధికారులను అనుకూలంగా లీకులు ఇచ్చినట్టు భావించిన జీవీరెడ్డి తెలుగుదేశం పార్టీకి ఫైబర్నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించడంతో వివాదం సద్దుమణిగిపోతుందని భావించారు. తెలుగుదేశం పార్టీ తరపున 4 ఏళ్లుగా గట్టిగా గళం వినిపిస్తున్న జీవీరెడ్డి వ్యవహారంలో జరిగిన పరిణామాలపై టీడీపీ సోషల్ మీడియా క్యాడర్ బగ్గుమంది. రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్పై కామెంట్ల దాడి మొదలైంది. జీవీరెడ్డి విషయంలో చంద్రబాబు తప్పు చేశారంటూ ట్రోల్ చేశారు. జీవీరెడ్డి రాజీనామా చేయడం వలన జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, కార్యకర్తల్లో వస్తున్న ఆవేశాన్ని, నిరసనల్ని కంట్రోల్ చేయడానికి ఐఏఎస్ అధికారిని బదిలీ చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ 2019లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఓటమి చెందలేదని, జీవీరెడ్డి వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుతో ఓటమి పాలైందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఐఏఎస్ల చెప్పు చేతుల్లో సీఎం ఉండిపోయారని, నిజాయితీగా పనిచేసే వారిని ప్రోత్సహించకుండా పదవి నుంచి దూరం చేయడం ప్రశ్నించడం మొదలుపెట్టారు. కొందరు ఏకంగా టీడీపీ శాసనసభ పక్షాన్ని చేసే ఐఏఎస్లు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్లతో రాజకీయం చేసుకోవాలని మెసేజీలు సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన మాట వినలేదని ఏకంగా సీఎస్ను పదవి నుంచి తప్పించడాన్ని సమర్థిస్తూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే పిలుపులు ఇవ్వొద్దని, ఎవరి బతుకులు వాళ్ళని బతకనివ్వాలని ఐఏఎస్ అధికారులు ఈగో సంతృప్తి పరచడానికి జీవీరెడ్డిని బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టిన ఐపీఎస్లను ఒకేలా చూడటం చంద్రబాబుకు చెల్లుతుందని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా బూతులు తిట్టించుకోవాలా, ఇలాగే ఉంటే హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటానని హెచ్చరిక స్వరంలో మాట్లాడితే తప్ప వైసీపీ సోషల్ మీద చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోయారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2023లో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి చంద్రబాబు కోసం వచ్చి పనిచేసిన తమకు చంద్రబాబును నిలదీసే హక్కుందని, గత ప్రభుత్వ హయాంలో అరెస్టులై జైలు పాలైనా లెక్క చేయలేదని, ఇప్పుడు చంద్రబాబు తీరుతో అందరి కళ్ళు తెరుచుకోవాలని టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీకి అనుకూలంగా గళం వినిపించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు సైతం చంద్రబాబు తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పదవిలో కొనసాగి ఉంటే ఎలా ఉండేదో కానీ, రాజీనామాతో జీవీరెడ్డి టీడీపీ శ్రేణుల నుంచి గట్టి మద్దతు మాత్రం సంపాదించారు.